భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొని బైక్ ర్యాలీకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువగా తలకు గాయం అవ్వడం వలన శాతం పెరుగుతుందని అన్నారు. వాటిని నివారించేందుకు ముఖ్యంగా హెల్మెట్ల వాడకం అనేది ప్రతి ఒక్కరూ మంచి అలవాటుగా పరిగణించి అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సంక్షేమం కోసం ఆలోచన చేయాలని సూచించారు. బండి తీసుకురా. రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొని చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయండి అనే ఒక నినాదంతో మహిళా చాలకులందరూ, మహిళా బైకర్స్ అందరూ కూడా ఒక నినాదంతో ముందుకు వచ్చారు. వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జిల్లాలో ఉన్నతంగా చెప్పడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే పబ్లిక్ కూడా మహిళలు వచ్చి హెల్మెట్ ధరించిస్తూ వాళ్ళు ఫ్రంట్ డ్రైవర్ కాకుండా క్లీన్ డ్రైవర్ కూడా హెల్మెట్ వేసుకుంటూ మనం సేఫ్గా డ్రైవ్ చేస్తాము. సేఫ్ రోడ్స్, సేఫ్ డ్రైవింగ్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. మీకు తెలిసే ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు ఈ రోడ్ సేఫ్టీ అలాగే ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడం జరుగుతూ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి విన్నపం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడము, రోడ్ మీద సేఫ్ డ్రైవ్ చేయడము మీకు ఒకరికే కాదు, సో ప్రతి ఒక్కరికి అది మంచిది. కాబట్టి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ జాగ్రత్తగా పాటించండి. ర్యాష్ డ్రైవింగ్ చేయడము లేదా రూల్స్ని ఉల్లంఘించి డ్రైవింగ్ చేయడము లేదా చిన్నపిల్లలకి బైక్ నడిపించడం కాకుండా దయచేసి ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, సేఫ్గా ఉండడానికి తెలియజేసుకుంటూ ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ముందుకు రావాలి. ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ అట్లాగే డిఫరెంట్ ఆఫీసర్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా మీరు కూడా ఒకరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీలో వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఇది సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే గ్రీన్ ఇనిషియేటివ్ కూడా ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా ముందుకు వస్తున్నారు. సో ఇది కూడా ఉన్నతంగా మహిళలు జరుగుతుంది కాబట్టి సో రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవం భాగంగా ప్రతి ఒక్కరూ ఆ రోడ్ సేఫ్టీ గురించి గుర్తు చేసుకొని దాన్ని ఒక అలవాటులాగా తీసుకొచ్చేసి, అంటే ఓన్లీ ఈ మాసంలోనే కాకుండా ప్రతిరోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడము, అలాగే కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించడము, అలాగే ట్రాఫిక్ లైట్స్ని ఉల్లంఘించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అధికారులకు సహకరిస్తే మీరు కూడా సేఫ్గా ఉంటారు, సొసైటీ కూడా సేఫ్గా ఉంటుందని భావిస్తారు.